నమస్కారం. పేరు శ్రీరామ్ శర్మ. 22A గురించి తెలుసుకుందాం. మీరు ఏదైనా స్థలాన్ని కొనుక్కోడానికి డిసైడ్ చేశారనుకోండి, ఆ స్థలం 22A లిస్ట్లో ఉందా లేదో ముందు చూడాలి. 22A లిస్ట్లో ఉంది అంటే అది ప్రభుత్వానికి సంబంధించింది. అటువంటి ల్యాండ్ని కొనుక్కోవడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ల్యాండ్ సెక్షన్ 22Aలో ఉంది అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మెయింటైన్ చేసే రికార్డ్స్లో ఏదైనా అంటే ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయరు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏవైతే ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదని ఉంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆ స్థలాన్ని 22Aలో ఇంక్లూడ్ చేస్తుంది. ఇట్లా ఏదైనా స్థలాన్ని 22A ఇంక్లూడ్ చేస్తే ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ అంటే సేల్ డీడ్ కానీ, మార్టిగేజ్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడ్ కానీ చెయ్యరు. అంటే ఇట్లా స్థలాన్ని 22A లిస్టులో ఇంక్లూడ్ చేస్తే అటువంటి భూములపై అన్ని హక్కులు ప్రభుత్వానివే ఉంటాయి. 22A ఇంక్లూడ్ చేసిన స్థిరాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయపోరు. 22A ఇంక్లూడ్ చేసిన భూముల విస్తీర్ణం 2.5 కోట్ల ఉంటుంది. అది ప్రభుత్వానికి. 22A లిస్టు భూమిలో ఉంది అంటే ఆ భూమి గవర్నమెంట్ ల్యాండ్ కానీ, అసైన్ ల్యాండ్ కానీ, వక్ ల్యాండ్ కానీ, ఎండోమెంట్ ల్యాండ్ కానీ, సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ కానీ, లేదా వేరే అదర్ డిస్ప్యూట్స్ ల్యాండ్ కానీ ఉన్నాయన్నమాట. ఇట్లా ఏ ప్రాపర్టీ అయినా 22Aలో ఉందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూమిని ఎవరూ కొనుక్కోకూడదు, అది రిజిస్ట్రేషన్ చేయరన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఇట్లా ఓపెన్ ల్యాండ్ కొనుక్కునే వాళ్ళు కంపల్సరీగా చూసుకోవాలి ఆ ల్యాండ్ 22A లిస్టులో ఉందో లేదో అని. ఒకవేళ 22Aలో ఉంటే మాత్రం దయచేసి కొనక్కండి. ఇట్లా 22A లిస్టులో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూమిపై ఎటువంటి లావాదేవీలు చేయకపోవడం ఉత్తమం. ఇట్లాంటి భూమిని కొనుక్కోకుండా అనవసరమైన చిక్కుల్లో పడినట్టే అవుతుంది. కొనుక్కుంటే డబ్బులు వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది. దయచేసి 22Aలో ఉంటే మాత్రం ఆ ల్యాండ్ జోలికి వెళ్ళకండి.